రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్ ఎన్నికలు అయిపోయాయి. బీజేపీ లక్ష్యం నెరవేరింది. నెక్స్ట్ గురి అందరూ అనుకోవటం పంజాబ్ అని అనుకుంటున్నారు. ఎందుకని ఎందుకనంటే అది తూర్పు సరిహద్దు రాష్ట్రం అయితే ఇది పశ్చిమ సరిహద్దు రాష్ట్రం. అయితే పంజాబ్ బెంగాల్ అంతా ఈజీ కాదేం. బెంగాల్ కూడా ఈజీ ఏం కాలేదు. అన్ని రకాల శక్తియుక్తులు ఆ, వాడింది పార్టీ. దాదాపుగా 10 సంవత్సరాల పోరాటం అనేది ఏదో ఒక రోజులోది కాదు. పంజాబ్ పరిస్థితి భిన్నమైన పరిస్థితి. రైతులను చేయడం వాళ్ళు దేన్ని వదిలిపెట్టరండి. ఇసుక నుంచి తైలం కూడా తీయొచ్చు అని అనుకుంటారు బీజేపీ. ఎందుకంటే పంజాబ్ ఎందుకు చూస్తున్నారంటే నంబర్ 1, బెంగాల్ లాగా అది హిందూ మెజారిటీ రాష్ట్రం కాదు. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి అన్నిటికన్నా. ఎందుకంటే సిక్కులు మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రం అది పంజాబ్. రెండోది, మీకు అక్కడ జరిగిన అసలు ఈ రైతు ఫార్మర్స్ యాజిటేషన్ అంతా జరిగింది పంజాబ్ నుంచి. ఇప్పుడు కెనడా నుంచి, యూకే నుంచి ఖలిస్తానీ మూమెంట్ ఉన్న అది పంజాబ్కి సంబంధించింది. రెండోది, ఈ వామపక్ష భావాలు గల రైతాంగ సంఘాలు చాలా ఉన్నాయి అక్కడ పంజాబ్లో. సో ఇవన్నీ కలిపి ఈ ఫార్మర్స్ యాజిటేషన్ అనేది ఇంకా జ్ఞాపకాల్లో నుంచి తొలగిపోవాలి పంజాబ్లో. బీజేపీ వ్యతిరేక సెంటిమెంటు ఒక సెక్షన్లో చాలా బలంగా ఉంది పంజాబ్లో. ఇది రెండో కారణం. మూడోది ఏంటంటే బెంగాల్కి ఇక్కడికి తేడా ఏంటంటే బెంగాల్లో ఆల్మోస్ట్ బైపోలార్ కాంటెస్ట్. మమతా బెనర్జీ 3 టర్మ్స్ నుంచి ఉండటం వల్ల ఆవిడ మీద వ్యతిరేకత క్లైమాక్స్కి వెళ్ళిపోయింది. రెండోది, దానికి మరి దాన్ని ఎదుర్కొని నిలబడటానికి ఒకే ఒక పార్టీ బీజేపీ ఉంది. సో అంటే అది బైపోలార్ కాంటెస్ట్. పంజాబ్ అలా కాదు. పంజాబ్ మల్టీపోలార్ కాంటెస్ట్. ఆప్ ఒక టర్మే అయింది. భగత్ సింగ్ మాన్ వ్యతిరేకత లేదా అంటే ఉంది. కాకపోతే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ ఉంది అక్కడ, అది మనం మర్చిపోవద్దు. ఆ తర్వాత పోయిన అసెంబ్లీకి మూడో పార్టీగా శిరోమణి అకాలీదళ్ ఉంది. 4వ పార్టీగానే బీజేపీ ఉంది. కాబట్టి కాకపోతే ఏంటంటే వాళ్ళకి పార్లమెంటు మొన్న 2024 పార్లమెంట్లో చూసుకుంటే ఒక తేడా కనపడింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 4వ పార్టీగా ఉన్న బీజేపీ 2024 లోక్సభకు వచ్చినప్పటికి మూడో పార్టీగా వచ్చింది. ఎందుకంటే 18.56% వచ్చింది ఒక్కసారి. 2022లో 6.6% వాళ్ళకి బీజేపీకి. కానీ ఇక్కడికి వచ్చారు 18.56% వచ్చింది. ఈవెన్ అంతకుముందు 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చుకున్నా కూడా అప్పుడు 9.63%, ఇప్పుడు 18.56%, ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఇదొక్కటే ఆశాకిరణం. ఇక నాలుగోది ఏంటంటే బీజేపీ అర్బన్ బేస్డ్ పార్టీ, హిందూ పార్టీ అనే ముద్ర ఉండటం. మరి ఇది మొన్న లోక్సభ ఎన్నికలకైతే దానికి బియాండ్ దట్ పడినాయి ఓట్లు. చూడాలి మరి ఎట్లా జరుగుతుంది అనేది. ఇన్ని అడ్డంకులు అధిగమించి లక్ష్యం చేరాలి పంజాబ్లో. సో అది బెంగాల్ అంతా స్ట్రైట్గా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంది పంజాబ్ పరిస్థితులు. కాకపోతే నేను చెప్పిన 2024 లోక్సభ ఎన్నికలు ఒకటైతే, రెండోది ఇటీవల 6 రాజ్యసభ సభ్యులు చేరటం. రాఘవ్ చెడ్డా, ఇంకొక ఆయన కీలకమైన వ్యక్తి, ఇంకొకరు కూడా ఉన్నారు. వీళ్ళు ఐఐటి ప్రొఫెసర్ ఆయన వీళ్ళందరూ కూడా చేరటం అనేది అయితే వీళ్ళు డైరెక్ట్గా మాస్ లీడర్స్ కాపోవచ్చు, కానీ మోరల్గా బీజేపీకి మంచి బూస్ట్ వచ్చింది దాంతో. దానికన్నా ముఖ్యంగా అసలు ఎందుకంటే బీజేపీ చాలా లోతుగా ఆలోచిస్తుంది ఏదైనా కూడా. ఏమిటి అసలు పంజాబ్కి ఎటువంటి వ్యూహం తీసుకోవాలనే దాని మీద తెలుసుకోవాలంటే ముందు అసలు పంజాబ్ యొక్క సామాజిక ముఖ చిత్రాన్ని గురించి తెలుసుకోవాలి మీకు. అప్పుడే మీకు అర్థమవుతుంది పంజాబ్ గురించి. ఇందాక చెప్పాను కదా, సిక్కులు దాదాపుగా మెజారిటీ దీంట్లో ఉన్నా
మీకు 58% ఉన్నారు సిక్కులు, హిందువులు 38%మే ఉన్నారు. కానీ ఇంకో కాంపోజిషన్, చాలా ఇంపార్టెంట్ కాంపోజిషన్ మనం తెలుసుకోవాలి. ఏంటంటే దళితులు, వాళ్ళు హిందూ దళితులు కావచ్చు, సిక్కు దళితులు కావచ్చు. ఇది రెండు కలిపి చూడాలి ఇక్కడ. అలా చూసుకున్నప్పుడు దాదాపుగా 32% ఎస్సీలు ఉన్నారండి. షెడ్యూల్డ్ క్యాస్టు పంజాబ్లో 32%. ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో ఇంత శాతం దళితులు లేరు. సో నంబర్ వన్ సామాజిక ఆ, ఇదేదన్నా ఉందంటే, వర్గం ఏదన్నా ఉందంటే దళితులు పంజాబ్లో. ఇది తేడా. ఇందుట్లో నాలుగు ఒకటి కాదు, అవి రకరకాలు ఉన్న ఏరియాని బట్టి ఉన్నాయి. జలంధర్, హోషియార్పూర్, ఈ దోబాలో ఉన్నటువంటి జలంధర్, హోషియార్పూర్లో ఆ, రవిదాస్, రామ్దాసియా, ఈ ఇద్దరు ఈ దళితులు ప్రధానంగా ఉంటారు. ఈ రవిదాస్ అంటే ఈయన ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర ఈయన అసలు ఆరిజిన్. సో దానికి వీళ్ళు లాయలు. అట్లానే మీరు ఉమ్, ఇంకో రామదాసియా వచ్చారు. జలంధర్, హోషియార్పూర్ రావిదాసియా అయితే కపూర్తలా, ఎస్బిఎస్ నగర్ రామదాసియా. అంటే దీని అంతా కలిపి దోబా అంటారు. దోబా అంటే ఏం లేదండి, బియాస్ సట్లెజ్ నగర నదుల మధ్య ఉన్న ప్రాంతం దోబా అంటారు. అది ప్రధానంగా జలంధర్, హోషియార్పూర్, కపూర్తలా, షహీద్ భగత్ సింగ్ నగర్, ఇవి నాలుగు కలిపితే దాంట్లోకి వస్తుంది. విశేషం ఏంటి తెలుసా, ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో దళితులు 40% పైన ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ, దీన్ని మనం ప్రత్యేకత తెలుసుకోవాల్సినటువంటిది. రెండో దాన్ని దోబాతో పాటు మాజా రీజియన్ అంటారు. మాజా రీజియన్ అంటే ఏం లేదు, పైన మీరు పంజాబ్ ముఖం చూస్తే తరన్ తరన్, అమృత్సర్, పఠాన్కోట్, ఆ బెల్ట్ పైన నార్త్ వెస్ట్ బెల్ట్, అది మాజా రీజియన్ అంటారు. ఇది ఇక్కడ వేరే ఎస్సీస్ డామినేషన్ ఉంది. మజాబీ సిక్స్, వీళ్ళు దళితులే, ఎస్సీసే, ప్లస్ వాల్మీకీస్ కూడా ఉన్నారు ఇక్కడ దీంట్లో. అట్లనే ఓవరాల్గా అర్బన్ ఏరియాస్ అన్నిట్లో కూడా వాల్మీకీస్ ఉన్నారు. అర్బన్ బెల్ట్లో కారిడార్, అట్లానే అమృత్సర్, ఇందాక చెప్పాను కదా, అమృత్సర్ పఠాన్కోట్ కారిడార్లో కూడా ఉన్నారనమాట. వీళ్ళు కీలకం అండి. 32%, కొన్ని ప్రాంతాల్లో 40%. అట్లానే ఓబీసీలు, జాగ్రత్తగా వినండి, ఓబీసీలు 31% ఉన్నారు. ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి అయ్యారు చూడండి, నైని, ఆయన ఆ ఆ సామాజిక వర్గం ఓబీసీ ప్రముఖ పాత్ర వహిస్తుంది పంజాబ్లో. అందుకని ఆయన ఇన్ఛార్జిగా ఇప్పటికి 10 సార్లు వెళ్ళి ఉంటాడు పంజాబ్, ఈ ఎన్నికలకు ముందే గ్రౌండ్ వర్క్ చేయటం కోసం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఓబీసీలు కూడా అత్యంత కీలకంగా ఉన్నారు. మూడోది అప్పర్ క్యాస్ట్ హిందూస్, వీళ్ళు ఒక 12% ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిపితే 75% ఉన్నారండి. యాక్చువల్గా మనం అనుకునే పాలనలో ఉండే సిక్కులు, జాట్ సిక్కులు కేవలం 25%. జాట్ సిక్కులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరు కలిపిన 25%. కానీ విశేషం ఏంటంటే మొత్తం ఇప్పటికి 66లో పంజాబ్ హర్యానాగా చీలిపోయిన తర్వాత 13 సీఎంస్ ఉంటే 11 మంది జాట్ సిక్కులే. దళితులు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా వాళ్ళు ఎప్పుడూ కాలేకపోయారు. ఒకసారి ఓబీసీ, ఒక్కసారి దళితులు. ఇప్పుడున్న చరణ్ సింగ్ చెన్నీ, కాంగ్రెస్ ఆయన సీఎంగా ఉన్నాడు. ఇది పరిస్థితి. కారణం ఏంటంటే జాట్ సిక్కులు డామినేషన్ ఎక్కడుందంటే మాల్వా రీజియన్లో ఉంది. మొత్తం 3 రీజియన్స్ అండి పంజాబ్. కింద దక్షిణ భాగం అంతా మాల్వా రీజియన్. నేను ఇందాక చెప్పినటువంటి దోబా రీజియను, జలంధర్, హోషియార్పూర్, కపూర్తలా, ఎస్బిఎస్ నగర్ కాక, అట్లానే తరన్ తరన్, అమృత్సర్, పఠాన్కోట్ కారిడార్ కాక, ఆల్మోస్ట్ కిందదంతా కూడా మాల్వా రీజియన్ కిందకు వస్తుందండి. ఈ మాల్వా రీజియను జాట్ సిక్కులు డామినేషన్. ఈ ఫార్మర్స్ అసోసియేషన్ కూడా అదే ప్రధానమైనటువంటి కేంద్రం. భటిండా, లూడియానా, ఫిరోజ్పూర్, ఇవన్నీ వస్తాయి దీని కింద. సో ఇది మనం తెలుసుకోవాలి. దాదాపు సీట్ల పరంగా చూసుకుంటే 69 మాల్వా రీజియన్లో ఉన్నాయి, 25 మాజా రీజియన్లో ఉన్నాయి,
23 దోబా రీజియన్లో ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ఒక వ్యూహం ఏంటంటే న్యూ సోషల్ కోయిలేషన్, ఎస్సీ ఓబీసీ అప్పర్ కాస్ట్ హిందూస్తో కలిపి ఒక న్యూ సోషల్ కోయిలేషన్ తోటి ఎన్నికల్లోకి వెళ్ళాలనేటువంటి వ్యూహ రచన బీజేపీ చేసినట్టుగా కనపడతా ఉంది. అయినా ఇంకా టైం ఉంది కాబట్టి నేను జస్ట్ మీకు అసలు అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్, పంజాబు ఫస్ట్ క్వార్టర్లో జరగబోతున్నాయి. 2027 ఫస్ట్ క్వార్టర్లో జరుగుతాయి. ఎందుకంటే ఫిబ్రవరికి దీని ఎన్నిక. ఫిబ్రవరి ఆ టైంలో కాబట్టి 1 ఇయర్ కూడా లేదు ఇంకా. సో 10 నెలలు కూడా ఉంది. కానీ ఇప్పటి నుంచే బీజేపీ చాలా పకడ్బందీ వ్యూహాలు పంజాబ్లో రచిస్తూ ఉంది. చూడాలి మరి బీజేపీది భగీరథ ప్రయత్నం అవుతుందా లేకపోతే విజయవంతం అవుతుందా అనేది ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి మరిన్ని వీడియోలు చేసుకుందాం. అప్పుడు మీకు మరింత విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.